ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యెహోవానగు నేనే నిన్ను పిలిచి ఉన్నాను అనేటువంటి మాటను దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయనే నిన్ను పిలిచినటువంటి దేవుడు గనుక నీతి విషయంలో నిన్ను పిలిచినటువంటి వాడు నేనే అనేటువంటి మాటను దేవాది దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వెలుగులోనికి వచ్చినటువంటి నీవు, దేవుని యొక్క సంరక్షణలోనికి వచ్చినటువంటి నీవు, క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి నీ జీవితంలో కొన్నిసార్లు కష్టాల గుండా, అవమానాల గుండా, ఇరుకులు గుండా, ఇబ్బందులు గుండా వెళ్ళవలసి వస్తుందేమో. అయితే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను పిలిచున్నాను గనక నిన్ను అనేకులకు దీవెనకరంగా ఉంచుతాను, అన్యజనులకు వెలుగుగా ఉంచుతాను అనేటువంటి మాటను దేవాది దేవుడు తెలియచేస్తున్నాడు. మత్తయి సువార్తలో దేవాది దేవుడు మాట్లాడుతుంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనేటువంటి మాటను తెలియజేశాడు. వెలుగు అందరికీ ప్రకాశిస్తూ ఉంది. అక్కడ 2 పర్యాయాలు ప్రభువు చెప్తూ మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. రెండవది లోకానికి వెలుగై ఉన్నారు. ఉప్పు అనేటువంటిది పైకి కనబడదు. ఆ యొక్క ఏ పదార్థంలో వేస్తామో దాంట్లో కరిగిపోయి రుచినిస్తుంది. అయితే వెలుగు అందరికీ కనబడుతుంది కనుక మన జీవితం కూడా అనేకులకు దీవెనకరంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అట్టి రీతిగా దేవుడు నిన్ను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఆయన మలచడానికి ఇష్టపడతా ఉన్నాడు. పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు గనుక ప్రభునందు ప్రియ సహోదరి, దేవుడు నిన్ను పిలిచాడు గనక ఏ విషయంలోనూ కురింగిపోవద్దు. కొన్నిసార్లు నీ జీవితంలో ఇంకా కష్టాలు గుండానే, ఇరుకులు గుండానే, ఇబ్బందులు గుండానే వెళ్ళవలసి వస్తుందేమో. అయినప్పటికీ దేవుడు తగిన సమయమందు నిన్ను బలపరిచి హెచ్చించి అన్యజనులకు నిన్ను వెలుగుగా చేస్తాడు, నిన్ను దీవెనకరంగా చేస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఆ వెలుగులో అనేక మంది సేదదీరడానికి దేవుడు కృపనిస్తాడు గనుక అట్టి కృపను నాకు దయచే ప్రభువా అనేటువంటి విషయంలో నువ్వు దేవాది దేవునికి అప్పగించుకొని ఈ వాగ్దానం ఎత్తిపెట్టి మన ప్రతిదినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఈ కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించండి. నీవు మమ్మల్ని పిలిచినటువంటి దేవుడివి, నమ్మదగిన దేవుడు గనుక నీ చేతులకు మమ్మల్ని అప్పగించుకొనిచున్నాం. నీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరచుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.